అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 19th డిసెంబర్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్న అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కాస్త పాజిటివ్గా ఉంది. నికే 1%, హాంకాంగ్ 1%, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ సంకేతం అయితే చూసాం. నాస్డాక్ 1.3%, S&P 500 దాదాపుగా 30% అండ్ డౌ జోన్స్ కూడా 0.14% మేర లాభాలతో అయితే ముగిశాయి. S&P 500 ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్ ఆఫ్టర్ ఇండెక్స్ ఎండ్స్ 4-day లూజింగ్ రన్. 4 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడి లాభాల్లోకి రావడం అయితే చూసాం. ఒకటి, ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయి కంటే కొద్ది గొప్ప కాస్త మెరుగ్గా రావడం ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు US మార్కెట్స్కి. అండ్ గోల్డ్ $4,351 దగ్గర ఉంది. చాలా స్ట్రాంగ్గా గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఆల్మోస్ట్ $65 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ $85,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా, ఆయిల్ మనకి బ్రెంట్ బిలో $60 దగ్గర ఉంది. సో ఇది ఒకటే మనకి కొద్ది గొప్ప పదే చెప్పుకున్నట్టు పాజిటివ్ అంశంగా మనం చూడాలి. ఎందుకంటే మెజారిటీ మనం దిగుమతులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే యాజ్ ఆఫ్ నో SGX నిఫ్టీ పాజిటివ్గా ఉంది. 50 to 60 పాయింట్స్ ప్లస్. ఒక టైట్ ట్రేడింగ్ జోన్లో మార్కెట్స్ స్టకప్ అయి ఉన్నాయి గత కొద్ది రోజుల నుంచి. ఎందుకంటే అటు ఎటు వెళ్ళడానికి, ఒక వైల్డ్ స్వింగ్స్ వెళ్ళడానికి మార్కెట్స్ ఒక డైరెక్షన్ అయితే తీసుకోలేకపోతున్నాయి. బికాజ్ ఒక న్యూస్ ఫ్లో కానీ, ఒక ట్రిగ్గర్స్ కానీ ఏమి రావట్లేదు. ఇది అటు పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ. కాకపోతే కొద్ది గొప్ప నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్సే పదే రూపీ విషయంలో ఒకటి, అండ్ FPI సెల్ ఆఫ్ ఒకటి, ఇవన్నీ నెగిటివ్ ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయి. కొద్ది గొప్ప ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. మేబీ ఈ వీక్ ఎండ్ రోజున కొద్దో గొప్ప మార్కెట్స్ ఒక పాజిటివ్గా ముగిసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రజెంట్ని బట్టి చూసినట్టయితే, నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు ఈ మంత్ ఎండ్ వరకు మార్కెట్స్ కొద్దిగా అదే లల్ ఫేజ్లో, ఒక బలహీనత ఫేజ్లో కొనసాగే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ప్రమోటర్ భవిష్ అగర్వాల్ ఆయన స్టాక్స్ అయితే విక్రయించేశారు. నిన్నే మనం మాట్లాడుకున్నాము. ఇవాళ ICICI Pru AMC మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది. గ్రే మార్కెట్లో 15 నుంచి 20% మేర ప్రీమియం అయితే వర్కౌట్ అవుతోంది. NTPC ప్రిపేర్డ్ రోడ్ మ్యాప్ టు హ్యావ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 244 GW బై 2037 అండ్ 7 లక్షల కోట్ల రూపాయల క్యాపెక్స్ దానికి కావాలి అని చెప్పి NTPC అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని కంపెనీ సిద్ధం చేసుకుంది. ఎయిర్టెల్లో చాలా మేజర్ యాక్టివిటీ జరిగింది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వోడాఫోన్ ఐడియా NCD జారీ చేయడం ద్వారా దాదాపు 3,300 కోట్ల రూపాయల వరకు కంపెనీ సమీకరించగలిగింది. JSW ఎనర్జీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు డబుల్ ద కెపాసిటీ ఆఫ్ ఇట్స్ సాల్బోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఈ కెపాసిటీని మరింతగా రెట్టింపు చేయబోతోంది. మ్యాక్స్ హెల్త్ కేర్ దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతుంది. అధికంగా వాళ్ళ పూణేలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 450 పడకల ఆసుపత్రి ఇది. ITC చైర్మన్ సంజీవ్ పురి announced plans to expand the company's hospitality footprint in West Bengal with 3 new hotels. ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే లాక్-ఇన్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇన్వెస్టర్స్ ఆఫ్లోడ్ చేసుకునే అవకాశం లేదు. ఇంతగా పెరిగిన తర్వాత అండ్ ఓవరాల్గా ఇయర్లోనే బెస్ట్ పర్ఫార్మింగ్ IPO కూడా వచ్చిన తర్వాత మీషోలో కొద్దిగా సెల్ ఆఫ్ మనకు రావడం కామనే. అండ్ మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం. భారతీ ఎయిర్టెల్ వాళ్ళ పార్ట్లీ ప్రైడ్ ఏదైతే రైట్స్ ఇష్యూ గతంలో జారీ చేసిందో దానికి సంబంధించి ఫైనల్ కాల్ దాదాపు ఒక్కొక్క షేర్కి 401 రూపాయి మేర ఇంకా వసూలు చేసుకోవడానికి ఫిబ్రవరి 6వ తారీఖున రికార్డ్ డేట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ద పేమెంట్ ఈస్ ఫ్రమ్ 2nd to 16th March 2026. ద కంపెనీ రిసీవ్డ్ 15,000 crores గతంలో ఉన్నది. అండ్ బజాజ్ హోల్డింగ్స్, వారీ, ప్రీమియం ఎనర్జీ, స్విగ్గీ ఇవన్నీ కూడా F&O యూనిట్స్లోకి రాబోతున్నాయి డిసెంబర్ 31వ తారీఖు నుంచి. సో ఈ స్టాక్స్లో కూడా మరింత యాక్టివిటీ మనం గమనించవచ్చు. అండ్ వన్స్ F&O రాడార్లోకి వచ్చే F&Oలో పడ్డాయి అంటే హ్యూజ్ అండ్ వైల్డ్ స్వింగ్స్కి అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి. నారాయణ హృదయాలయ జనవరి 19వ తారీఖున భేటీ కాబోతోంది. ఫర్ అప్రూవల్ ఆఫ్ ది మెర్జర్ స్కీమ్ ఆఫ్ మెరిడియన్ మెడికల్ రీసెర్చ్ని కంపెనీలో విలీనం చేసుకునే క్రమంలో హెక్సావేర్ board approved the merger of Soft Acrylic Tech Solutions and Mobiquity Softech with the company. ఈ మిధానికి 122 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. యాజ్ ఆఫ్ నో 2,520 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ద బోర్డ్ అప్రూవ్డ్ కెపాసిటీ అడిషన్ ఆఫ్ 13,000 units per year
ఫర్ లిక్విడ్ కూలింగ్ కిట్స్ ఇన్ ద డేటా సెంటర్స్. కెపాసిటీని సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే క్రమంలో ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ వర్కౌట్ చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఐటీ స్టాక్స్లో యాక్టివిటీ గమనించవచ్చు. ఎందుకంటే యాక్సెంచర్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ రైజ్ 6% మేర ప్రకటించింది. 6% ఈజ్ వెరీ డీసెంట్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెడ్ రేంజ్ కూడా కాస్త పాజిటివ్గానే ఉంది. ఓవరాల్గా ఐటీ కంపెనీస్కి ఇది కొద్ది గొప్ప పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇండిగోకి ఒక పాజిటివ్ అంశం, సెన్సెక్స్ రెజిగ్లో భాగంగా టాటా మోటార్స్ పీవీని పక్కన పెట్టి ఇండిగో ఇందులోకి రాబోతోంది. ద కంపెనీ టు రీప్లేస్ టాటా మోటార్స్ పీవీ ఇన్ ద సెన్సెక్స్ రెజిగ్. దీనివల్ల ఇండిగోకి $314 మిలియన్ మేర ఇన్ఫ్లోస్ ఉండగా టాటా మోటార్స్ పీవీకి $190 మిలియన్ మేర అవుట్ఫ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ మనం చూసుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా వాళ్ళ రిలయన్స్ రీటైల్ ఆమ్ ద్వారా ఉదయం ఆగ్రో ఫుడ్స్ని కొనుగోలు చేసింది. అందులో మెజారిటీ వాటా వీళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాము. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి హైకోర్టు రిట్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. టు క్వాష్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంపోజ్డ్ బై ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఎంఈఏ అండ్ ఇండియా మిషన్లో 2 సంవత్సరాల పాటు, రాబోయే 2 సంవత్సరాల పాటు పార్టిసిపేట్ చేయకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ డిబార్ చేసిన తరుణంలో ఇది వాళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఢిల్లీ హైకోర్టుని వీళ్ళు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అప్రోచ్ అయింది. ఇవన్నీ కూడా ఫస్ట్ మేజర్ స్టాక్స్ పరంగా కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఫుల్ లెంత్లో సబ్స్క్రైబ్ కాలేకపోయింది. దీంతో వాళ్ళ ప్రైజ్ని తగ్గించుకున్నారు, వాళ్ళ ఓవరాల్ ఐపీఓ సైజ్ని. కొద్ది గొప్ప క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పోర్షన్ గట్టెక్కించింది ఈ ఐపీఓని. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో కన్స్యూమర్ కంపెనీస్ ఆటోయింగ్ పుష్ క్యాపెక్స్ పెడల్, ఫోకస్ అండ్ ర్యాంపింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పెండ్స్ బయటెడ్ బై ద జిఎస్టీ నేపథ్యంలో ఇండియన్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ ఆటో మేజర్ కంపెనీస్ తమ ఇన్వెస్ట్మెంట్స్ని మరింతగా రాబోయే 2 ఏళ్ల కాలంలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎఫ్ఎంసీజీలో నెస్లే, గోద్రేజ్ కన్స్యూమర్, రిలయన్స్ కన్స్యూమర్, జేహెచ్ఎస్ వెన్గార్డ్, డిఎఫ్ఎం ఫుడ్స్, హల్దీరామ్స్ లాంటివి ఉండగా ఆటో కంపెనీస్లో మారుతి, హుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్, ఎంబండం లాంటివి ఉన్నాయన్నట్టుగా కూడా అప్డేట్ అయితే మనం చూస్తున్నాము. ఎయిర్టెల్ రింగ్స్ అండ్ రైట్స్ ఇష్యూస్ ఆఫ్ షఫుల్స్ సీనియర్ మేనేజ్మెంట్ శాశ్వత్ శర్మ ఆయన న్యూ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జనవరి 1వ తారీఖు నుంచి. సో కంపెనీని ఎంతకాలం సక్సెస్ఫుల్గా రన్ చేసిన గోపాల్ విఠల్ గారు ఆయన వైస్ చైర్మన్ బాధ్యతల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఓవరాల్గా అన్ని గ్రూప్ కంపెనీస్ని, సబ్సిడరీ కంపెనీస్ని ఓవర్వ్యూ చేయబోతున్నారు. శాశ్వత్ శర్మ ఆయన ఎయిర్టెల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఈ సమీకరించాలనుకున్న నిధులు ఏవైతే అంటే గతంలో వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించడానికి ఆప్షన్స్ ఏవైతే పెట్టుకున్నారో అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతుంది. ఈ రైట్స్ ఇష్యూకి సంబంధించిన పెండింగ్ పేమెంట్ని తెప్పించుకొని ఓవరాల్గా వీళ్ళకున్న డెట్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. ఎయిర్టెల్ ఫస్ట్ రౌండ్లో భాగంగా ఫస్ట్ ట్రాన్స్లో 5,241 crores 2021లో అయితే వీళ్ళు సమీకరించారు. ఇట్ కంటైన్స్ అన్ ఆప్షన్ టు ట్యాప్ ద బ్యాలెన్స్ ఆఫ్ 75% త్రూ అడిషనల్ కాల్స్ అట్ ₹401.25 per share విత్ ఇన్ 30 months ఆఫ్ ది ఇష్యూ క్లోజర్. అందులో భాగంగా డబ్బులు తెప్పించుకున్న ప్రయత్నం. బై ఇన్ టు బి లార్జెస్ట్ ఎఫ్డీ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో అదొక అప్డేట్ అండ్ ఇది ఓపెన్ ఆఫర్కి ట్రిగ్గర్ కూడా ఏమి కాదు. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ పేరు వీళ్ళు రిటైన్ చేసుకుంటారు, ఆ బ్రాండ్తోనే కొనసాగుతుంది. అలాగే ధురంధర్ దాదాపు 33 కోట్ల రూపాయలు ఫస్ట్ డే సమీకరించింది. అండ్ మూవీ ఎమర్జ్ యాజ్ ద సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇన్ 2025 ఆఫ్టర్ చావా. తర్వాత అంత డబ్బులు కంపెనీ ఈ సినిమా సమీకరించగలిగింది. అందువల్ల పీవీఆర్ స్టాక్లో కూడా కొద్ది గొప్ప పాజిటివ్ యాక్టివిటీ అయితే మనం చూస్తున్నాము. స్మాలర్ హయ్యర్ ఇన్కమ్ మార్కెట్స్ న్యూ ఏజ్ ఫైబర్స్ కీ టు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియా మనం చైనా నుంచి, జపాన్ నుంచి మేజర్గా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ దిగుమతి చేసుకుంటాం. దాన్ని తగ్గించి ఇండియన్ మేడ్ టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్కి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అండ్ దానికి తగ్గట్టు టెక్స్టైల్ ఇండస్ట్రీలో మరిన్ని పెట్టుబడులు తీసుకురాబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న తరుణంలో మేము టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో లాంగ్ రన్లోకి యాక్టివిటీ గమనిద్దాం. మారుతి విల్ ఎంటర్ ఈవీస్ ఓన్లీ విత్ ఫుల్ సొల్యూషన్. సో ఓవరాల్గా ఈ స్పేస్లో మారుతి వెనకబడిందన్న మాటల్ని మారుతి సుజుకి తప్పుపట్టింది. ఓవరాల్గా ఈవీ స్పేస్లో అడుగు పెట్టే ముందు దీనికి ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ 360 degrees యాంగిల్లో సిస్టమ్స్ అన్ని సెటరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈవీ మార్కెట్లోకి అడుగు పెడతామని చెప్పి మారుతి సుజుకి
అయితే వెల్లడించింది. 55,000% స్టాక్ పెరిగిన తర్వాత బబుల్ ఫియర్స్ అనేది ఈ స్టాక్లో అయితే వస్తున్నాయి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఆకర్షించింది ఈ స్టాక్. ద వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్గా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 55,000% స్టాక్ పెరిగింది 20 నెలల కాలంలోనే. కేవలం ఇద్దరు ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్న ఈ కంపెనీ ఎందుకు ఎంతగా పెరుగుతుంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ఈవెన్ సెబీ కూడా దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఈ స్టాక్ మీద వచ్చింది. అందువల్ల ఈ ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లకు పెట్టడం వీక్లీ ఒకరోజే ట్రేడ్ జరిగే పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. బై ఫార్ ద బిగ్గెస్ట్ గెయిన్ వరల్డ్ వైడ్ అమంగ్ కంపెనీస్ విత్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అబౌవ్ $1 బిలియన్ ఉన్న సెగ్మెంట్ ప్రకారం చూస్తే ఈ స్థాయిలో ఈ స్టాక్ ఇదే పెరిగింది. బట్ ఓవరాల్గా నిజంగా ఎంతవరకు ఇది సస్టైన్ అవుతుంది, కంపెనీలో కేవలం ఇద్దరు ఫుల్ టైం ఎంప్లాయీస్తో ఉన్న కంపెనీ ఆ స్థాయిలో మనకి రిటర్న్స్ ఇవ్వగలుగుతుందా లేదా అన్నది కూడా మనం గమనించాలి. కేవలం సెమీ కండక్టర్ను పేరు పెట్టుకొని ఈ స్థాయిలో పెరగటం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా అయితే ఉంది. పీక్ నుంచి స్టాక్లో ఇప్పటికే 6% మీద కరెక్షన్ అయితే చూసాము. వన్స్ స్పెక్యులేషన్ విపరీతంగా ఉంది కాబట్టి సెబీ కూడా ఈ స్టాక్ని దృష్టి పెట్టింది. సెబీ స్ట్రైక్స్ బ్యాలెన్స్ ఇన్ ఫీ చేంజ్ ఏఎంసీస్ బ్రోకర్స్ ర్యాలీ. యాక్చువల్గా సెబీ ఇంపాక్ట్ తర్వాత ఏఎంసీ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ అయితే రావాలి. కాకపోతే ఏంటంటే అనూహ్యంగా వీళ్ళు అనుకున్న స్థాయిలో కోత విధించలేదు ఫీజులకు సంబంధించి. దీనికి తోడు ఏదైతే పెంచారో దాన్ని ఆ ఎఫెక్ట్ని ఆ నష్టాలని డిస్ట్రిబ్యూటర్స్ మీద పాస్ ఆన్ చేస్తే ఇది కూడా ఉంది కాబట్టి రీటైలర్స్ మీద పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప ఏఎంసీ స్టాక్స్ అన్ని కూడా నిన్న అనూహ్యంగా పెరగడం అయితే చూసాము. హెచ్డిఎఫ్సి ఏఎంసీ 7%, కెనరా రోబ్యాకో 6%, నిపాన్ లైఫ్ 5%, ఆదిత్య బిర్లా లాంటి ఆ స్టాక్స్లో కూడా మనం మొమెంటం చూసాం. బ్రోకింగ్ కంపెనీస్లో మోతీలాల్, ఆనంద్ రాఠీ, ఐఎఫ్ఎల్, ఏంజల్ వన్ స్టాక్స్ కూడా పెరిగాయి. బట్ ఓవరాల్గా October 28 ఎప్పుడైతే సెబీ ప్రకటన వచ్చిందో అక్కడి నుంచి చూస్తే ఇంకా కొద్దిగా తక్కువగానే ఓవరాల్గా ఈ స్టాక్స్ ఏఎంసీ స్టాక్స్ ఎప్పుడైనా మన రాడార్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవాల్సిన స్టాక్సే. బ్రోకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ ఫినాన్స్ సెగ్మెంట్ ప్రకారం. ఎందుకంటే ఈ సెగ్మెంట్ అనూహ్యంగా గ్రో అయ్యే అవకాశాలు, మల్టీఫోల్డ్ గ్రోత్ ఈ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు తగ్గించిన ఇంపాక్ట్ అది షార్ట్ లివ్డ్గా ఉంటుంది. అండ్ మెజారిటీ ఎంతగా మాస్ ఎక్కువగా వచ్చినా అండ్ ఓవరాల్గా వాల్యూమ్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా డికేడ్ థీమ్స్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా. ఐసిఐసిఐ ఏఎంసీ 10-20% మేర డెబ్యూలో గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. వాళ్ళ లిస్ట్ కాబోతోంది. మీషో ₹1,00,000 కోట్ల మార్కెట్ని క్రాస్ చేసింది. లిస్టింగ్ తర్వాత 7 సెషన్స్లోనే ఈ ఫీట్ని అందుకుంది మీషో. బట్ చేస్ చేసి మరి కొని ఇరుక్కుపోయే ప్రమాదం మాత్రం తెచ్చుకోకండి. యూబీఎస్ లాంటి కంపెనీస్ బై రేటింగ్ ఇస్తూ ₹220 టార్గెట్ ప్రైస్ మాత్రమే ఇచ్చాయి 12 మంత్స్కి. దిగ్విజయ్ సిమెంట్స్లో ప్రమోటర్లు దాదాపుగా ₹600 కోట్ల మేర స్టాక్స్ని వీళ్ళు విక్రయించారు. అనుపమ్ రసాయన్ అయితే యుఎస్కి చెందిన జేహాక్ కంపెనీలో వాటా కొనుగోలు చేసిందో ఇది కొద్ది గొప్ప కలిసి వచ్చే ప్రయత్నం. దాదాపు $150 మిలియన్ మేర వెచ్చించి జేహాక్ ఫెన్ కెమికల్స్ని వీళ్ళు కొనుగోలు చేశారు. దీంతో యుఎస్ మార్కెట్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అండ్ మేజర్గా పాలిమైడ్ ఇంటర్మీడియట్స్ విభాగంలో కూడా వీళ్ళు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇవి సెమీ కండక్టర్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ మెటీరియల్స్ విభాగంలోకి వస్తాయి కాబట్టి ఓవరాల్గా అనుపమ్ రసాయన్ స్టాక్ ఇప్పటికే 22% మేర పెరిగింది. డిసెంబర్ నుంచి కూడా ఆల్మోస్ట్ 6% మేర స్టాక్లో అయితే జంప్ అయితే చూసాము. రెవెన్యూ పెరుగుతుంది, మార్జిన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా ఈ $150 మిలియన్ సమీకరించి కంపెనీ కొనుగోలు చేసిన తరుణంలో తర్వాత కంపెనీకి వచ్చేదంతా కూడా పాజిటివ్ అవుతుంది. ఇదంతా కూడా లాంగ్ టర్మ్లో అనుపమ్ రసాయన్ చాలా స్ట్రాంగ్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. మోర్ టర్బులెన్స్. ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఆల్రెడీ డీజీసీఏ ఈ జరిగిన ఉత్పాతాన్ని అసలు ఈ కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో డీజీసీఏ ఉండగా ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక దర్యాప్తును చేపట్టబోతోంది ఇండిగో మీద. బట్ ఇవన్నీ కూడా వెరీ షార్ట్ లివ్డ్, కేవలం న్యూస్ కోసం మాత్రం తప్ప ఇండిగోకి ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే నష్టమేం లేదు. అంటిల్ అన్లెస్ ఓవరాల్గా ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఎఫ్డీఏని భారీగా తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ఎయిర్లైన్స్ వచ్చి ఇదంతా చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు ఇండిగోకి ఇమ్మీడియట్గా వచ్చిన నష్టం అయితే ఏమీ లేదని చెప్పేది నా పర్సనల్ ఆలోచనగా ఉంది. బ్యాక్ టు నియర్ నార్మల్ ఇండిగో ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పి CEO ఎల్బర్స్
పీటర్ ఎల్బర్స్ అయితే చెప్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా గెట్స్ జీరో డ్యూటీ యాక్సెస్ ఆన్ ఓవర్ 99% ఎక్స్పోర్ట్స్ టు ఒమాన్. సో మనం ఒమాన్లో 99% జీరో డ్యూటీ యాక్సెస్ మనకు లభించింది. ఒమాన్లో ప్రధానమంత్రి గారి పర్యటన నేపథ్యంలో ఇది కొద్ది గొప్ప మనకి ఒక పాజిటివ్ అంశం కూడా అవుతుంది. ఎఫ్ఎం టేబుల్స్ బిల్స్ ఫర్ యూనిఫైడ్ సెక్యూరిటీస్ లా ఇండిగో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ ఢిల్లీ పొల్యూషన్ కర్బ్స్ నేపథ్యంలో ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్స్ ఐసీఈతో పోలిస్తే ఈవీ రెట్రోఫిటర్స్ అంటే ఈవీకి మార్చుకునే క్రమంలో ఇప్పుడు 2 వీలర్ వెహికల్కి దాదాపు 50,000 రూపాయలు కిట్ మార్చుకోవడానికి, 3 వీలర్కి 1,00,000 అలాగే మనకి 4 వీలర్స్కి దాదాపు 5 లక్షల రూపాయలు కన్వర్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెట్రోఫిటర్గా రెట్రోఫిటర్స్ పెట్టుకుంటే. సో వాటికి విపరీతంగా డిమాండ్ పెరుగుతుందని కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా మనం చూస్తున్నాం. గ్యాబ్రియల్ ఇండియా 13-14% మేర పెరిగింది. 2 వారాల యావరేజ్తో పోలిస్తే 14% మేర స్టాక్లో జంప్ చూసాం. యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ట్రేడ్ వాల్యూమ్స్ ఏకంగా 137 రెట్లు పెరిగాయి. 137 రెట్లు పెరిగింది. 2 వారాల యావరేజ్తో పోలిస్తే స్టాక్ నిన్న 19% మేర జంప్ అయితే కనిపించింది. ఎంసీఎక్స్ రికార్డ్ డేట్ని ఫిక్స్ చేసింది జనవరి 2వ తారీఖుగా. స్టాక్ స్ప్లిట్ తరుణంలో 1కి 5 ₹10 ముఖ విలువ కలిగిన షేర్లు, ₹2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో ఇవే ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.